హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కాల్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ కాల్వ విలేజ్ జిల్లాపూర్ మండలంలో వస్తుంది. డిస్టిక్ వచ్చేమో నిర్మల్ డిస్టిక్. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ అంటే చాలా సంవత్సరాల నుంచి భక్తులు వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. సో మనము టెంపుల్ మొత్తం చూద్దాం, ఈ టెంపుల్ చరిత్ర ఒకటి తెలుసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్, లోపలికి వెళ్దాం మనం. ఈ ఆలయం కనీసం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడంట. ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంలో యువకులు మాలధారణ చేస్తారు. ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఎదురుగా కనబడే ఆ చిన్న గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడంట. ఈ గుడికి వెనుక వైపు గేటు నుండే ఆ గుట్ట పైన ఉన్న మొదట వెలిసిన గుడికి వెళ్తా ఉంటారు. వెళ్ళడానికైతే సరైన దారి ఉండదు, యువకులు మాత్రమే వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. మన నిర్మల్ జిల్లా దిలాల్పూర్ మండలం కాల్వ గ్రామం లోపల అతి సుప్రసిద్ధ క్షేత్రం. కనీసం 500 సంవత్సరాల పైబడ్డ
దేవాలయం లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం. ఇది భక్తాదుల చేత నిర్మించబడ్డ దేవాలయం కాదు. స్వయంగా ఆ లక్ష్మీ నృసింహస్వామి వారు ఆయనకు ఇష్టమై ఈ స్థలంలో నేను ఉంటాను అని సంకల్పించుకొని ఈ పర్వత ప్రాంతం లోపల ఆయన స్థిర నివాసం ఏర్పరచుకొని మనలాంటి భక్తులందరినీ కూడా తరింపజేయడం కోసం 500 సంవత్సరాల క్రితం పూర్వం ఆయన అవతరించిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ఎలాంటి విశ్వకర్మ చేత నిర్మించబడ్డ క్షేత్రం కాదు. ఋషులు మునులు గొప్ప గొప్ప తపశ్శక్తి సంపన్నుల చేత నిర్మించబడ్డ దేవాలయం కాదు. కేవలం ఆ శ్రీమన్నారాయణమూర్తే నృసింహస్వామిగా అవతరించిన తర్వాత ఇక్కడ కొలువై ఉండాలి అనే సంకల్పంతో కొలువై ఉన్న క్షేత్రం. ఇలాంటి క్షేత్రం లోపల వైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్త ప్రకారంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి నాడు పుణ్యవాచన అంకురారోపణ రక్షాబంధనాది కార్యక్రమాలతో ఆరంభించుకొని తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణిమ లక్ష్మీ నృసింహస్వామి వారి యజ్ఞ కార్యక్రమంతో పాటు అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవము, అలా 9 రోజుల పాటు స్వామివారి విశేషమైన ఉత్సవ కార్యక్రమాలు, ప్రతినిత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన విశేష సేవా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడము. అలాగే వైశాఖ శుద్ధ కృష్ణ పంచమి రోజు స్వామివారికి నాగవెల్లి పుష్పయాగోత్సవము, సాయంకాలం ఏకాంతోత్సవము, వైశాఖ కృష్ణ షష్ఠి రోజు స్వామివారి రథయాత్ర, ఊరేగింపు, గ్రామ ప్రదక్షిణంతో ప్రతి వార్షికంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులు ఈ మండలం, ఈ జిల్లా భక్తులే కాకుండా చుట్టుపక్కల 10-15 జిల్లాల నుంచి, అలాగే మహారాష్ట్ర, హైదరాబాదు ఆ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు విన్నవించుకొని నృసింహస్వామి అనుగ్రహంతో ఆనందంగా జీవించడం జరుగుతుంది. ఇలాంటి క్షేత్రాలలో భగవంతుణ్ణి మనం విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో కొలిచిన, వేడుకున్న, తలిచిన ఆ స్వామి మనను సంపూర్ణంగా అనుగ్రహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆలయం వెనుక భాగం లోపల ఒక పర్వతం, గుట్ట అంటాం దాన్ని, ఆ గుట్ట గుహ లోపల స్వామివారి కొలువై ఉన్నట్టుగా ఇప్పటికీ మనకు ఆధారాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని అర్చించడం, ఆరాధించడం అనేది జరుగుతుంది. ఆ పర్వతం ఉపరి భాగం లోపల లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం ఒకటి ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆ కొండ పైకి ఎక్కి ఆ నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఆలయానికి ఈశాన్య భాగం లోపల ఒక పుష్కరిణి ఉంటుంది. ఇది కూడా అనాది నుంచి ఏర్పడ్డదే, ఎవరు నిర్మించింది కాదు. ఆ పుష్కరిణిలో సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా ఆ నీటి రంగు, రుచి, వాసన అన్ని మారుతుంటాయి. ఆ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతోనే ఆలయ ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉత్సవ సందర్భాల లోపల కళ్యాణ మహోత్సవం రోజు సంతానం కాని వాళ్లకు సంతానాపేక్షతో గరుడ కళ్యాణం అయిన తర్వాత గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. వాళ్ళ భక్తుల విశ్వాసం, స్వామివారి అనుగ్రహంతో ఇంతవరకు 100కు 100% అందరూ కూడా మంచి పుత్ర సంతానాన్ని, సత్సంతానాన్ని పొందినట్టుగా ఆనందోత్సాహాలతో గడపడం జరుగుతుంది. ఇలాంటి క్షేత్రం లోపల మనం ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామంటే నిజంగా మనం అందరం కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహ, కృపా కటాక్షాలు ఎల్లకాలం మనందరికీ ఉండాలి అని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసారా వేడుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద.
ఈ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి కోనేరు యొక్క ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే ప్రతి ఋతువుల్లో ఇందులోని నీరు రంగులు మారడం, రుచి మారడం. అంటే 6 ఋతువులకి 6 రంగులు గాను 6 రుచులు గాను మారుతుంటుంది. అదే ఇక్కడ గొప్ప విశిష్టత. ఫ్రెండ్స్, సో కాల్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూశారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.